హలో గైస్, వెల్కమ్ టు ది మెక్వెల్. ఈ వీడియోలో మనం షీట్ మెటల్ అండ్ షీట్ మెటల్ వర్క్స్ దీని మీద ఈ సెట్లో ఏ విధంగా మనకి బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో, లేక ఈ సెట్లో ఏ విధంగా బిట్స్ అడిగాడో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫోర్జింగ్ మీద, దాని ముందు అయితే పౌండరింగ్ అండ్ దాని ముందు అలా ప్రొడక్షన్ టెక్నాలజీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి తీసుకొని ఒక్కొక్క కాన్సెప్ట్ మీద క్లియర్గా ఈ సెట్లో ఏ విధంగా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో చేసుకుంటూ వస్తున్నాం. సో ఎవరైనా ముందు వీడియోలు చూడకపోయి ఉంటే దాన్ని వాచ్ చేసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఎందుకంటే ఆ వీడియోలో చాలా వరకు ఈ సెట్లో ఫోర్జింగ్ నుంచి వచ్చే కాన్సెప్ట్స్, ఫౌండరీ నుంచి వచ్చే కాన్సెప్ట్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్షన్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఈ సెట్లో చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ వీడియోలో మనం షీట్ మెటల్ వర్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఓన్లీ ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ ఎట్ ది రూమ్ టెంపరేచర్? సో కింద మనకి ఆప్షన్స్ ఇచ్చాడు: రోలింగ్, ఎక్స్ట్రూషన్, ఫోర్జింగ్ అండ్ షీట్ మెటల్ వర్క్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏంటి అని చెప్పి అడిగాడు. మనకి రోలింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఎయిదర్ హాట్ వర్కింగ్, ఎయిదర్ కోల్డ్ వర్కింగ్. హాట్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్ అంటే ఏంటి? హాట్ వర్కింగ్ అంటే అబౌవ్ ది రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర మనకి ఆపరేషన్ జరిగితే దాన్ని హాట్ వర్కింగ్ అంటాం. అది బిలో ది రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర జరిగితే దాన్ని కోల్డ్ వర్కింగ్ అంటాం. అండ్ ఎక్స్ట్రూషన్ కూడా హాట్ వర్కింగ్ అండ్ కోల్డ్ వర్కింగ్లోనే జరుగుతుంది. ఫోర్జింగ్ కూడా హాట్ వర్కింగ్, సమ్టైమ్స్ కోల్డ్ వర్కింగ్ కూడా జరుగుతాయి. సో షీట్ మెటల్ వర్క్ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర జరిగే ఆపరేషన్స్ అన్నమాట. సో మనకి షీట్ మెటల్లో ఎటువంటి ఆపరేషన్స్ ఉంటాయి? బెండింగ్ అని, స్క్వీజింగ్ అని, కట్టింగ్ అని, పీర్సింగ్ అని, సీమ్స్ అని, హెమ్స్ అని, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి పెర్ఫార్మ్డ్ ఎట్ ది రూమ్ టెంపరేచర్. సో దట్ ఈస్ ద బిట్ ఆన్సర్. ఏంటిది? షీట్ మెటల్ వర్క్స్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, ద కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ టు ది సాఫ్ట్ స్టీల్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ ఏ గాల్వనైజ్డ్ ఐరన్, ఆప్షన్ బి బ్లాక్ ఐరన్, ఆప్షన్ సి టిన్ ప్లేట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇంక దీన్ని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. జింక్ కోటింగ్ అనేది మీకు ఎక్కడైనా సరే మెన్షన్ చేసినా దానికి వచ్చే స్పెల్ నేమ్ వచ్చి గాల్వనైజ్డ్ ఐరన్. సో కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ ది సాఫ్ట్ స్టీల్ ఈస్ కాల్డ్ గాల్వనైజ్డ్ ఐరన్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది స్టాండర్డ్ బిట్. మనకి జింక్ అనేది సాఫ్ట్ స్టీల్ మీద కోటింగ్ చేస్తే దాన్ని గాల్వనైజ్డ్ ఐరన్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే దానికి సపరేట్గా కాన్సెప్ట్ అంటే ఏమీ లేదు. సో నెక్స్ట్ బిట్, ద టూల్ యూజ్డ్ ఫర్ కటింగ్ ది షీట్ మెటల్ ఈజ్ కాల్డ్. మనకి షీట్ మెటల్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఫర్ సపోజ్ ఇలా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉందనుకుంటే దీన్ని 2 పార్ట్స్ కింద కట్ చేయాలి. ఇలా కట్ చేయాలి అన్నప్పుడు యూజ్ చేసే టూల్ ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ మనం ఒక టూల్ని యూజ్ చేస్తాం, లైక్ ఏ సిజర్ లాగా ఉంటుంది. ఏంటిది? ఆప్షన్ ఏ స్నిప్స్, ఆప్షన్ బి స్టేక్స్, ఆప్షన్ సి రివిట్ సెట్, ఆప్షన్ డి హ్యాండ్ సీమర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ, దీన్ని స్నిప్స్ అని స్నైప్ ఎలాగైనా చెప్పచ్చు. సో స్నైప్ అనుకుందాం. స్నైప్ అనేది లైక్ సిజర్లా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. సో ఈ స్నైప్ అనేది మనకి షీట్ మెటల్లో కటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకి స్టేక్స్, రివిట్ సెట్, హ్యాండ్ సేమర్ ఇవన్నీ కూడా మనకి షీట్ మెటల్లో ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సబ్సిక్వెంట్ టూల్స్ అవి. సో నెక్స్ట్ బిట్లో చూద్దాం, ద టూల్ యూజ్డ్ ఫర్ బెండింగ్ అండ్ సీమింగ్ అండ్ ఫార్మింగ్. సో ఇందాక నేను చెప్పినట్టు స్నైప్ అంటే దేనికన్నా కటింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేసేది. సో ఇక్కడ స్టేక్స్, రివిట్ సెట్, హ్యాండ్ సేమర్, ఇందులో మనకి ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది 3 ఆప్షన్స్లో. సో బెండింగ్, సీమింగ్ అండ్ ఫోర్జింగ్ ఇటువంటి ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సపోర్టింగ్ డివైస్. స్టేక్ అనేది ఎలా ఉంటుంది? స్టేక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సంథింగ్ ఒక రెక్టాంగిల్ దాని మీద, దీని మీద షీట్ ప్లేస్ చేసి దాంతో హ్యామర్తో హిట్ చేసినప్పుడు బెండింగ్ అయితే బెండింగ్, ఫార్మ్ మనకి ఏ షేప్లో కావస్తే ఆ షేప్కి ఫార్మింగ్, సీమింగ్ ఇలా జరుగుతాయి. సో ఇలాగ మనకి బెండింగ్, సీమింగ్, ఫార్మింగ్ ఇలా ఆపరేషన్స్ చేయాలంటే యూజ్ చేసే టూల్ ఏంటి? దట్ ఈస్ స్టేక్స్. సో ఇప్పుడు మీకు స్నైప్ అంటే ఏంటో అర్థమైంది కదా. స్నైప్ అనేది కటింగ్ టూల్. అదేవిధంగా స్టేక్ అంటే సపోర్టింగ్, బెండింగ్ అండ్ సీమింగ్ అండ్ ఫార్మింగ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. అదేవిధంగా రివిట్ సెట్ అనేది మనకి డీప్ హోల్స్ అనేవి షీట్ మెటల్ మీద వేయడానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా హ్యాండ్ సేమర్ అనేది బెండింగ్ నేరో పోర్షన్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. రివిట్ సెట్ ఎందుకు? రివిట్ సెట్ అనేది డీప్ హోల్స్ని వేయడానికి యూజ్ చేస్తారు.
హ్యాండ్ సేమర్ అనేది ఎందుకు? బెండింగ్ నారో పోర్షన్స్. మనకి డిఫికల్ట్‌గా ఇప్పుడు మన స్టేక్స్ మీద మనకి బెండింగ్ చేస్తామన్నాం కదా! కాకపోతే దాని మీద కొద్దిగా డిఫికల్ట్‌గా ఉన్న టాస్క్స్ అనేవి హ్యాండ్ సేమర్ ద్వారా యూజ్ చేసి చేస్తాం. ఓకేనా? సో, హ్యాండ్ సేమర్ కూడా ఏ విధంగా ఉంటుంది? హ్యాండ్ సేమర్ అనేది మనం సింపుల్‌గా ఆహ్, ఎలా ఉంటుంది? హోల్డింగ్ క్లిప్ లాగా ఉంటుంది. మనం చూడండి బుక్స్‌కి వాటికి పేపర్స్ ఎగిరిపోకుండా హోల్డ్ చేస్తాం. ఆ విధంగా ఉంటుంది హ్యాండ్ సేమర్ అనేది. షీట్ మెటల్‌ని దాన్ని హోల్డ్ చేసి దాంతో బెండ్ చేస్తామన్నమాట హ్యాండ్ సేమర్. సో, ఇక్కడ అర్థమైందనుకుంటా. స్నైప్ అంటే ఏంటి? స్నైప్ అంటే కటింగ్ టూల్. స్నైపర్, స్నిప్ ఏదో ఒకటి ఎలాగైనా స్పెల్ చేయొచ్చు. స్టేక్స్, స్టేక్స్ అంటే బెండింగ్, సీమింగ్ అండ్ ఫార్మింగ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం. రివిట్ సెట్ అంటే డీప్ హోల్స్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. హ్యాండ్ సేమర్ అనేది డిఫికల్ట్ టాస్క్ ఆన్ ది స్టేక్స్. స్టేక్స్ మీద చేయలేని డిఫికల్టీ టాస్క్ ఆన్ ది లైక్ బెండింగ్ నారో పోర్షన్స్ అనేవి హ్యాండ్ సేమర్ ద్వారా చేస్తాం. సో, నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ షీరింగ్ ఆపరేషన్ ఇన్ షీట్ మెటల్ వర్క్స్? సో, మనకి షీట్ మెటల్ వర్క్స్‌లో మెయిన్‌గా 4 కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ షీరింగ్, సెకండ్ వన్ బెండింగ్, థర్డ్ వన్ డ్రాయింగ్ అండ్ లాస్ట్ వన్ స్క్వీజింగ్. సో, మనకి ఫస్ట్ వన్ ఏమన్నాను? ఫస్ట్ వన్ షీరింగ్, సెకండ్ వన్ బెండింగ్, థర్డ్ వన్ డ్రాయింగ్, ఫోర్త్ వన్ స్క్వీజింగ్. ఈ 4 కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్‌ని యూజ్ చేసుకొని షీట్ మెటల్స్‌లో మనకి ఆపరేషన్స్ అనేవి డివైడ్ చేశారు. సో, ఇక్కడ మనం చూసినట్లయితే షీరింగ్ ఆపరేషన్స్ అంటే మనకి ఏమొస్తాయి? లైక్ కటింగ్ ఆఫ్, పార్టింగ్, బ్లాంకింగ్, పంచింగ్, పీర్సింగ్, నాచింగ్, లాన్సింగ్, ట్రిమ్మింగ్ ఇవన్నీ కూడా మనకి షీరింగ్ ఆపరేషన్స్. అదేవిధంగా బెండింగ్ ఆపరేషన్స్ అంటే ఏమొస్తాయి మనకి? బెండింగ్ ఆపరేషన్స్ అంటే మనకి హెమ్స్ వస్తాయి. సీమ్, హెమ్ అండ్ సీమ్ ఇవి మెయిన్‌గా అంటాం. నెక్స్ట్ నాచెస్ ఇవన్నీ కూడా మనకి బెండింగ్ సెక్షన్‌లోకి వస్తాయి. అదేవిధంగా మనకి డ్రాయింగ్ అనేది ఒకటే ఆపరేషన్ సింపుల్‌గా. ఎలాగంటే మనం డై అండ్ పంచ్ ఆ రెండిటిని యూజ్ చేసుకొని సమ్ కైండ్ ఆఫ్ డెప్త్ అనేది షీట్ మెటల్‌లో ప్రొడ్యూస్ చేస్తాం. దాని ద్వారా కప్స్ అనేవి సింపుల్‌గా మేడ్ చేస్తాం డ్రాయింగ్ ఆపరేషన్ ద్వారా మనకు తెలిసిందే ఇదే. సో, ఇటువంటి డ్రాయింగ్ అనేది తెలిసిన ఆపరేషనే. నెక్స్ట్ స్క్వీజింగ్. స్క్వీజింగ్‌లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. అలా సైజింగ్ అని, కాయినింగ్ అని, హాబింగ్ అని, రివిటింగ్ అని, ఐరనింగ్ అని ఇవన్నీ కూడా మనకి స్క్వీజింగ్ ఆపరేషన్స్. సో, ఇక్కడ అడిగిన బిట్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ షీరింగ్ ఆపరేషన్ అన్నాడు. కటింగ్ ఆఫ్ ఆప్షన్ ఏ, బ్లాంకింగ్ ఆప్షన్ బి, పీర్సింగ్ ఆప్షన్ సి, హెమ్స్ ఆప్షన్ డి. సో, ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హెమ్స్ అనేది ఏంటి? హెమ్స్ అనేది మనకి బెండింగ్ ఆపరేషన్, నాట్ ఎ షీరింగ్ ఆపరేషన్. సో, ఇక్కడ ఆప్షన్ ఏంటి కరెక్ట్? ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బెండింగ్ ఆపరేషన్ ఇన్ షీట్ మెటల్ వర్క్స్? బెండింగ్ ఆపరేషన్. ఇందాక నేను చెప్పినట్టు 4 ఆపరేషన్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరు ఆ ఆపరేషన్స్ ఏంటో కూడా రిమెంబర్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏమన్నాను నేను? ఫస్ట్ వన్ షీరింగ్, షీరింగ్ ద్వారా జరుగుతుంది. సెకండ్ వన్ బెండింగ్, థర్డ్ వన్ డ్రాయింగ్, ఫోర్త్ వన్ స్క్వీజింగ్. సో, షీరింగ్‌లో ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, బెండింగ్‌లో ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, డ్రాయింగ్‌లో ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, స్క్వీజింగ్‌లో ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా బిట్ అడిగాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ షీరింగ్ ఆపరేషన్, విచ్ ఈస్ ది ఫాలోయింగ్ నాట్ ఎ బెండింగ్ ఆపరేషన్ ఇలా అడుగుతాడు. సో, మీరు ఆపరేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం బెటర్. సో, ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ హెమ్స్, ఆప్షన్ బి సీమ్స్, ఆప్షన్ సి నాచెస్, ఆప్షన్ డి ట్రిమ్మింగ్. సో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏ, బి, సి ఈ 3 కూడా మనకి బెండింగ్ ఆపరేషన్స్. బట్ ట్రిమ్మింగ్ అనేది ఏంటి? ట్రిమ్మింగ్ అనేది షీరింగ్ ఆపరేషన్. ఓకేనా? ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్క్వీజింగ్ ఆపరేషన్ ఇన్ ది షీట్ మెటల్ వర్క్స్? సో, ఇక్కడ మనకి స్క్వీజింగ్ ఆపరేషన్ కానిది ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ కాయినింగ్, ఆప్షన్ బి రివిటింగ్, ఆప్షన్ సి హాబింగ్, ఆప్షన్ డి ఎంబోసింగ్. సో, ఇందులో మనం చూసుకున్నట్లయితే కాయినింగ్, రివిటింగ్ అండ్ హాబింగ్ ఈ 3 కూడా మనకి స్క్వీజింగ్ ఆపరేషన్సే. బట్ ఎంబోసింగ్ అనేది బెండింగ్ ఆపరేషన్‌లోకి వస్తుంది షీట్ మెటల్ ఆపరేషన్స్‌లో. సో, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ కాదు. సో, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే ఫస్ట్ వన్ షీట్ మెటల్‌లో మనం 4 కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్‌ని యూజ్ చేసుకొని ఆపరేషన్స్ ఫేస్ చేస్తాం. ఫస్ట్ వన్ షీరింగ్ యాక్షన్. షీరింగ్ యాక్షన్ యూజ్ చేసి మనం చేసే ఆపరేషన్స్‌ని షీరింగ్ అంటాం. సెకండ్ వన్ బెండింగ్. థర్డ్ వన్ డ్రాయింగ్. ఫోర్త్ వన్ స్క్వీజింగ్.
సో ఈ 4 ఆపరేషన్స్ మీద మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ అని అడిగాడు. ఎలాగా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ షీరింగ్ ఆపరేషన్. అలా కాకుండా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఏ షీరింగ్ ఆపరేషన్. అదేవిధంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ బెండింగ్ ఆపరేషన్, స్క్వీజింగ్ ఆపరేషన్, డ్రాయింగ్ ఆపరేషన్. సిమిలర్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బెండింగ్ ఆపరేషన్, స్క్వీజింగ్ ఆపరేషన్ అండ్ డ్రాయింగ్ ఆపరేషన్. ఇవన్నీ మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి మీరు తెలుసుకోండి. సో మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. షీరింగ్కి ఏమొస్తాయి ఎగ్జాంపుల్? షీరింగ్కి మనకి ఎగ్జాంపుల్ కింద కటింగ్ ఆఫ్, పార్టింగ్, బ్లాంకింగ్, పంచింగ్, పీర్సింగ్, నాచింగ్, నిబ్బింగ్, లాసింగ్, ట్రిమ్మింగ్. ఇవన్నీ కూడా మనకి షీరింగ్ ఆపరేషన్స్. సిమిలర్లీ బెండింగ్ ఆపరేషన్స్కి ఏమొస్తాయి? హెమ్స్, సీమ్స్, నాచెస్, ఎంబోసింగ్. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెండింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. డ్రాయింగ్ అనేది సింపుల్గా మనకు తెలిసిందే. డ్రాయింగ్ అనేది ఒకటే ఆపరేషన్, బట్ దాంట్లో మనకి 2 కైండ్స్ వస్తాయి. డీప్ డ్రాయింగ్ అంటాం, షాలో డ్రాయింగ్ అంటాం. ఆ రెండు కూడా సేమ్ మీనింగే. కాకపోతే డీప్ డ్రాయింగ్కి షాలో డ్రాయింగ్ డిఫరెన్స్ వచ్చి హైట్ అనొచ్చు, లేక డెప్త్ అనొచ్చు. డెప్త్ అనేది మీరు ఎంత ఇస్తారన్న దాన్ని బేస్ చేసుకొని ఈ డీప్ డ్రాయింగ్, షాలో డ్రాయింగ్ అని డిఫర్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్క్వీజింగ్ అంటే రివిటింగ్, కాయినింగ్, సైజింగ్, ఐరనింగ్, హాబింగ్. ఇవన్నీ కూడా మనకి స్క్వీజింగ్ ఆపరేషన్స్. సో ఒకసారి మీరు వర్క్షాప్ టెక్స్ట్ బుక్ చూసుకొని దాంట్లో ఇవన్నీ మీరు రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ బిట్, ద ఆపరేషన్ ఆఫ్ కటింగ్ అవుట్ ఆఫ్ డిజైర్డ్ షేప్ బై స్ట్రిప్ బై సింగిల్ బ్లో ఆఫ్ బంచ్. వీడు ఏమంటున్నాడంటే ఆపరేషన్ ఆఫ్ కటింగ్ అవుట్ ది డిజైర్డ్ షేప్ ఫ్రమ్ ది స్ట్రిప్ బై సింగిల్ బ్లో ఆఫ్ పంచ్. ఫర్ సపోజ్ ఇది నా షీట్ అనుకుంటే డిజైర్డ్ షేప్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఎలాగా? ఫ్రమ్ ద స్ట్రిప్ బై సింగిల్ బ్లో ఆఫ్ పంచ్. మనం పంచ్తో ఇలా ఒక్కసారి హోల్ చేసిన తర్వాత మనకి కింద ఒక పీస్ వస్తుంది. ఈ పీస్ని మనం ఏమంటాం? ఇటువంటి ఆపరేషన్ అంటాం. ఇది మనకి ఫైనల్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఇది మనకి ఫైనల్ ప్రోడక్ట్. పంచ్తో హోల్ వేసిన తర్వాత షీట్ నుంచి ఒక హోల్ లాంటిది, స్ట్రక్చర్ లాంటిది వచ్చింది కదా, ఈ స్ట్రక్చర్ని మనం ఫైనల్ ప్రోడక్ట్కే తీసుకుంటాం. అటువంటి ఆపరేషన్ ఏమంటావు అని అడిగాడు. సో ఆప్షన్ ఏ కాయినింగ్, ఆప్షన్ బి రివిటింగ్, ఆప్షన్ సి బ్లాంకింగ్, ఆప్షన్ డి పంచింగ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే రౌండ్ షేప్లో ఉంది కదా అని చెప్పి మీరు కాయినింగ్ అనుకోవద్దు. మనకి ఇక్కడ ఏమన్నాడు? కటింగ్ ది డిజైర్డ్ షేప్. అది ఏ షేప్ అయినా అవ్వచ్చు. రౌండ్, రెక్టాంగిల్, హెక్సాగోనల్ ఏదైనా అవ్వచ్చు మనకి. సో ఇక్కడ మనకి కాయినింగ్ అనేది కాదు. సో రివిటింగ్ అంటే మనకు తెలిసిందే. రివిటింగ్ అంటే ఏంటి? 2 పీసెస్ని జాయిన్ చేయడానికి రివిట్స్ని యూజ్ చేస్తాం. దాన్ని రివిటింగ్ అంటాం. సో ఇక్కడ మనం హోల్ వేసి పని చేస్తాం అంటే రివిటింగ్ అది కాదు. సో ఆప్షన్ సి బ్లాంకింగ్ అండ్ పంచింగ్. సో ఈ రెండిట్లో మనకు ఆప్షన్ అనేది ఉంది. పంచింగ్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక షీట్ మీద హోల్ వేస్తే దాన్ని పంచ్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ మనం హోల్ వేసిన దాన్ని ఫైనల్ ప్రోడక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఆప్షన్ సి దాన్ని బ్లాంకింగ్ అంటాం. ఓకేనా? ఎలాగన్నాడు? ఆపరేషన్ ఆఫ్ కటింగ్ అవుట్ ది డిజైర్డ్ షేప్. కటింగ్ అవుట్ ది ఇలా పని చేసాం, కట్ చేసిన డిజైర్ షేప్ని ఏమంటాం? దీన్ని ఫైనల్ ప్రోడక్ట్గా తీసుకుంటే దాన్ని బ్లాంకింగ్ అంటాం. సో నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ డిజైర్డ్ హోల్ బై పంచ్ ఆర్ డై. ఒక షీట్ మెటల్ తీసుకొని ఆ షీట్ మెటల్లో మనం ఒక డిజైర్డ్ హోల్ని వేయాలి. ఆ హోల్ రెక్టాంగిల్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, హెక్సగాన్ అవ్వచ్చు, ఏ కైండ్ ఆఫ్ అమ్మునేయండి. ఆ షీట్ మీద హోల్ వేసిన తర్వాత ఆ షీట్ని మనం ఫైనల్ ప్రోడక్ట్గా తీసుకుంటే దాన్ని పంచింగ్ అంటాం. సో ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. పంచింగ్కి బ్లాంకింగ్కి చాలా డిఫరెన్స్ అవుతారు. ఫర్ సపోజ్ ఇది నా షీట్ మెటల్ అనుకుందాం. దీన్ని నేను పంచ్తో హోల్ వేసిన తర్వాత నాకు ఇక్కడ హోల్ వేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక అవుట్పుట్ అంటే ఆ స్ట్రిప్ నుంచి ఒక పీస్ కట్ అవుతుంది. ఆ పీస్ని ఫైనల్ ప్రోడక్ట్గా తీసుకుంటే దాన్ని బ్లాంకింగ్ అంటాం. అదే ఒక షీట్ మీద హోల్ వేయడం అంటే పంచ్ చేయడం వల్ల షీట్ని మనం ఫైనల్ ప్రోడక్ట్గా తీసుకున్నాం. దాన్ని ఏమంటాం? దాన్ని పంచింగ్ అంటాం. దీన్ని బ్లాంకింగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. షీట్ నుంచి మనం ఒక డిజైర్డ్ కైండ్ ఆఫ్ షేప్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఫైనల్ ప్రొడక్ట్ అంటే దాన్ని బ్లాంకింగ్ అంటాం. అదే షీట్ మీద ఒక హోల్ వేసి ఆ షీట్నే ఫైనల్ ప్రొడక్ట్ అంటే దాన్ని మనం పంచింగ్ అంటాం. సో పంచ్ చేయమంటాం. సింపుల్గా పేపర్ మీద పంచ్ అంటాం. పేపర్ మీద పంచ్ చేయడం అంటే ఏంటి? హోల్ పెట్టడం. సో అలాగే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. మనకి ఇలాగ షీరింగ్ ఆపరేషన్స్లో పంచింగ్, బ్లాంకింగ్ కాకుండా కటింగ్ ఆఫ్, లాన్సింగ్, నిబ్బింగ్, ట్రిమ్మింగ్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. వాటి మీద కూడా ఈ సెట్లో ఛాన్సెస్ అడిగే బిట్స్ ఉన్నాయి. బట్ ఇంతవరకు అలా అడిగిన ఛాన్సెస్ లేవు కాబట్టి వాటి గురించి డిస్కస్ చేయట్లేదు. బట్ మీరు ఒకసారి వాటిని కన్సిడర్ చేసుకోండి. షీరింగ్ ఆపరేషన్స్లోని బెండింగ్ ఆపరేషన్స్, స్క్వీజింగ్ ఆపరేషన్స్, డ్రాయింగ్ ఆపరేషన్స్. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.